వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనకు భారతదేశం అంతటా కూడా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఈ యొక్క సిచ్యువేషన్లో ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నవి, అదేవిధంగా ఈ యొక్క నిరుద్యోగ భారత్ ఏ విధంగా ఉంది, భారతదేశంలో నిరుద్యోగ సమస్య, దానికి సంబంధించి ఈరోజు ఈ యొక్క ఆర్టికల్లో ప్రతి రాష్ట్రానికి సంబంధించి కూడా ఏ రాష్ట్రంలో ఎంత శాతం నిరుద్యోగ రేటు ఉంది, ఖాళీలు కూడా ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి, ఇవి ఎప్పుడు ఫిల్ చేయొచ్చు అనే ప్రతి అప్డేట్ కూడా ఈ యొక్క వీడియోలో మనం చూద్దామన్నమాట. ఆగస్టులో 16 లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. ఎందుకు పోయాయి అంటే ఇక్కడ కోవిడ్-19 కారణాల వల్ల అన్నమాట. జాతీయ నిరుద్యోగ రేటు 8.32% ఇక్కడ రావడం జరిగింది. పట్టణాల్లో 9% అబోవ్, ఇక రూరల్లో వచ్చేప్పటికి 7% అబోవ్ అనమాట. తెలంగాణలో అయితే 4.7% అనమాట. ఇక భారతదేశం మొత్తం మీద కూడా హర్యానాలో ఎక్కువగా ఉంది, సిక్కింలో తక్కువగా ఉంది అనమాట. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేప్పటికి నిరుద్యోగ భారత్గా మారిందంటూ ఇక్కడ ఆర్టికల్ రావడం జరిగింది. ఇక ఈ యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి మోడీ గారు, ఈయన వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయిందంటే ఇప్పుడు ప్రజెంట్ 7 సంవత్సరాలు అయింది. ఈ యొక్క 7 సంవత్సరాల ఉద్యోగుల కోసం నిరుద్యోగుల కళ్ళల్లో ఎదురు చూస్తున్నారు అన్నమాట. కేంద్ర ప్రభుత్వం సర్వీసులో ఉన్నటువంటి ఖాళీలు ఇప్పటికీ భర్తీ చేయడం లేదు. ఇక ప్రభుత్వ రంగ సంస్థల్ని హోల్సేల్గా అమ్మేస్తున్నారు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక అదేవిధంగా 16 లక్షల మంది గల్లంత అవడంతో ఉద్యోగాలు 2 సార్లు గెలిచాక కూడా ఉద్యోగాలు లేవని నిరుద్యోగులకు ప్రశ్నిస్తుంది. ఇక దేశంలో నిరుద్యోగం మళ్ళీ పెరిగింది. ఒక ఆగస్టు నెలలోనే 16 లక్షల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారని, దీంతో ఆగస్టులో నిరుద్యోగ రేటు 8.32% నమోదైందని సెంటర్ ఫర్ మానిటర్ ఇండియన్ ఎకానమీ ఒక నివేదికలో స్పష్టం చేసిందనమాట. ఇక దీనికి సంబంధించి మనకి నిరుద్యోగ రేటు ఏ విధంగా ఉంది అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక రూరల్, అర్బన్లో నిరుద్యోగ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, మిలియన్స్లో ఉన్నారనమాట నిరుద్యోగులు. అదేవిధంగా 2020కి దాదాపు సమానంగా ఉంది ఈ యొక్క కార్మిక శక్తి పరిమాణం కూడా అంటూ. ప్రజెంట్ వచ్చేప్పటికి భారతదేశ ఎకానమీ ఆర్థిక పరిస్థితి కూడా అంతగా మెరుగ్గా లేదనమాట. ఈ యొక్క నిరుద్యోగ రేటు తెలంగాణలో 4.7%గా ఉందంటూ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 6.5% ఉంది. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉందన్నమాట. ఇక అతి పెద్ద రాష్ట్రం ఏంటంటే జనాభాలో ఉత్తరప్రదేశ్ వచ్చేవరకు 7%, పశ్చిమ బెంగాల్ 7.4, కేరళ 7.8. ఎక్కువ లిటరసీ రేట్ ఎక్కువగా ఉంది కేరళ అన్నమాట మనకి. అదేవిధంగా హర్యానా వచ్చేప్పటికి ఇక్కడ 35% అత్యధికంగా ఇక్కడ హర్యానాలో మనకి ఉందన్నమాట. ఇది నిరుద్యోగ సమస్యలకు సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేప్పటికి ప్రమోషన్లు, పోస్టింగ్లు, రిజర్వేషన్ రూల్స్ పాటించాలి అంటూ ఇక్కడ రావడం జరిగింది. హెల్త్ సెక్రటరీకి SC/ST డాక్టర్స్ అసోసియేషన్ వినతి అంటూ రావడం జరిగింది అనమాట. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో హెల్త్ డిపార్ట్మెంట్లో ఇక్కడ సంబంధించి SC/ST సీనియారిటీ రూల్స్ పాటించాలని హెల్త్ సెక్రటరీకి వీరు ఒక లెటర్ అనేది అందజేయడం జరిగింది, ఒక రిక్వెస్ట్ లాంటిది తెలపడం జరిగింది అనమాట. ఇక ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్లకు అడిషనల్ డైరెక్టర్గా ప్రమోషన్ ఇచ్చినందుకు ఈరోజు స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రోస్టర్ సీనియారిటీని పరిగణలోకి తీసుకొని ADMEలకు పోస్టింగ్స్ ఇవ్వాలని కూడా కోరారు అనమాట. సో ఇవన్నీ ఈరోజు భారతదేశం మొత్తానికి సంబంధించి నిరుద్యోగ రేటు ఏ విధంగా ఉంది, ఇంకా ప్రతి రాష్ట్రానికి సంబంధించి కూడా ఎలా ఉంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి SC/ST రిజర్వేషన్స్ హెల్త్ డిపార్ట్మెంట్లో సంబంధించిన అప్డేట్స్ కూడా ఈ యొక్క వీడియోలో తెలపడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.